అందరికీ ఎడ్యుమోటివేట్కు మళ్ళీ స్వాగతం. ఈరోజు మనమొక కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టబోతున్నాం. సమాధానాలు దొరకని, ఇప్పటికీ పరిష్కారం కాని కొన్ని నిజజీవిత రహస్యాల గురించి తెలుసుకుందాం. మొదలు పెడదామా? చరిత్రలోనే అత్యంత వింతైన, అంతుచిక్కని కథల్లో ఒకటైన అదృశ్యమైన గ్రామం కథతో. ఒక్కసారి ఊహించుకోండి, ఒక ఊరంతా ఒకే ఒక్క రాత్రిలో గాలిలో కలిసిపోతే ఎలా ఉంటుంది? ఆ ఆలోచనే కొంచెం భయంగా, ఉత్కంఠగా ఉంది కదా. ఒకానొకప్పుడు ఓ గ్రామంలో సుమారు 600 మంది నివసించేవాళ్లు. వాళ్లందరూ మనలాగే తమ తమ పనుల్లో, తమ సాధారణ జీవితాల్లో ఉండేవారు. అంతా ప్రశాంతంగానే ఉంది. కాని ఒకరోజు ఉదయం ఆ గ్రామానికి పోలీసులొచ్చారు. ఏదో మామూలు విచారణ కోసమే అనుకున్నారు అంతా. అయితే అక్కడికి వెళ్ళాక వాళ్లకు కనిపించిన సీన్ చూసి మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఆ ఊరిలో ప్రతి ఒక్కరూ మాయమైపోయారు. ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు. పెద్దవాళ్లు, పిల్లలు, ఆఖరికి పెంపుడు జంతువులు కూడా లేవు. అంతా పూర్తి నిశ్శబ్దం. ఇక వాళ్లు దర్యాప్తు మొదలుపెట్టారు. ఆ నిశ్శబ్దంలో వాళ్లకి ఏం కనిపించిందో ఇప్పుడు చూద్దాం. పోలీసులు ఇళ్లల్లోకి వెళ్లి చూస్తే వాళ్లకి ఇంకా షాకింగ్ విషయాలు తెలిసాయి. కొన్ని ఇళ్లల్లో పొయ్యిమీద వంట సగంలోనే ఉంది. ఇళ్ల తలుపులకు గడియలు కూడా పెట్టలేదు, అలా తెరిచే ఉన్నాయి. నల్లాలు తిప్పి ఉన్నాయి, నీళ్లు వృధాగా పోతూనే ఉన్నాయి. అంటే అంతా ఉన్నట్టుండి ఒక్కసారిగా ఆగిపోయినట్టుంది. అన్నీ అలాగే ఉన్నాయి. కాని అసలు ప్రశ్న ఏంటంటే, మరి ఆ ప్రజలంతా ఎక్కడికి వెళ్లారు? వాళ్లకేమైంది? దర్యాప్తు ముందుకు సాగే కొద్దీ ఈ మిస్టరీ ఇంకా పెద్దదిగా మారింది. ఎందుకంటే అక్కడ ఎలాంటి పోరాటం జరిగినట్టుగాని లేదా చిన్న ఆధారంగాని దొరకలేదు. ఇన్వెస్టిగేటర్లు ఊరంతా జల్లెడపట్టారు. వాళ్ళేమనుకున్నారు, సరే ఒకవేళ ఎవరైనా బలవంతంగా ఎత్తుకెళ్తే ఖచ్చితంగా అక్కడ ఏదో ఒక పోరాటం జరిగుండాలి, దానికి సంబంధించిన ఆనవాళ్లు ఉండాలి. కాని అక్కడంతా పూర్తి నిశ్శబ్దం. సరే, వాళ్లంతట వాళ్లే వెళ్ళిపోయారనుకుందాం. అప్పుడు కనీసం అడుగుజాడలైనా ఉండాలి కదా. అదీ లేదు. ఏదైనా ఘోరం జరిగిందా అంటే ఒక్క మృతదేహం కూడా లేదు, ఏమీ లేదు. చివరికి ఒక్కటంటే ఒక్క ఆధారం కూడా దొరకలేదు. శూన్యం, అంతే. దీన్ని బట్టి అర్థమయ్యేదొకటే, వాళ్ళు ఉన్నట్టుండి మాయమైపోయారు. అంతే, గాలిలో కలిసిపోయినట్టుగా, ఏ ఆనవాళ్లు లేకుండా. వారాలు గడిచాయి, అయినా ఏమీ దొరకలేదు. కాని అంత వెతికాక ఆ పరిశోధన బృందాలకు ఒకే ఒక్క వింతైన క్లూ దొరికింది. అదేంటంటే ఆ ఊర్లో ఉన్న ప్రతి ఇంట్లో గోడమీద ఒకేలాంటి గుర్తు గీసుంది. అదొక వింతైన చిహ్నం. దాని అర్థమేంటో ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు. ఆ గుర్తుకి వాళ్లు మాయమవ్వడానికి ఏమైనా సంబంధం ఉందా? ఎవరికీ తెలీదు. ఇప్పటికీ ఈ రహస్యానికి సమాధానం దొరకలేదు. మరి దీని వెనుక ఉన్న థియోరీలేంటో ఒకసారి చూద్దాం. చాలామంది చాలా రకాలుగా అనుకున్నారు. ఇది అందరూ కలిసి ఒకేసారి ఊరు విడిచి వెళ్ళిపోవడమా? లేదంటే దేనికో భయపడి పారిపోయారా? లేదా ఇది ఏదైనా వింత ఆచారంలో భాగమా? అసలు మన ఊహకు కూడా అందని అతీత శక్తి ఏదైనా దీని వెనుక ఉందా? చివరికి మిగిలిన ప్రశ్నలో రెండే. ఆ రాత్రి అసలు ఏం జరిగింది? మరి ముఖ్యంగా వెళ్ళిపోయినవాళ్లు మళ్ళీ ఎందుకు తిరిగి రాలేదు? ఈ ప్రశ్నలే ఈ కేసుని చరిత్రలో ఒక వీడని మిస్టరీగా నిలిపాయి. ఇలాంటి మరిన్ని నిజజీవిత రహస్యాల గురించి తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఎడ్యుమోటివేట్ రియల్ లైఫ్ మిస్టరీ సిరీస్.